భారత్కి రారా అంటాడు. భారత్లో ఉండి ప్రశ్నించిననుకో, తెలంగాణ శ్యామ ఎవరైనా ప్రశ్నించానుకో, లేకపోతే ఆ పిల్ల పేరేంది ఆమె విప్లవశ్రీ అట్లాంటి వాళ్ళు ప్రశ్నిస్తే నువ్వు కమ్యూనిస్టు చైనాకు పో, నువ్వు ఇంకోటి నువ్వు ముస్లిం ప్రశ్నించిండు అనుకో, నువ్వు పాకిస్తాన్ పో, ఇంకో లేకపోతే ఇట్లా ఆడున్నోడు ప్రశ్నిస్తేనేమో వేరే దేశం పోమంటారు, వేరే దేశంలో ప్రశ్నిస్తే ఇడికి రా అంటాను. ఏందిరా నీది బతకారా? నేను చెగువీరా అన్నావు. చెగువీరా అంటే ఎడికి పోవాలి? క్యూబాకి పోవాలి. మరి ఎందుకున్నావు ఆంధ్రప్రదేశ్లో రండి కొడక? నీ ఆస్తులు ఏడున్నాయి? హైదరాబాద్ ఉన్నాయి. మరి హైదరాబాద్ దెంగే ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి ఎందుకున్నావు? ఇట్లా నేను అడిగితే నేను దేశద్రోహిని. నువ్వు మాత్రం అందరిని అనొచ్చు. నువ్వు పాకిస్తానువో, నువ్వు ఆడుంటే ఈడికి రా, ఈడుంటే చైనాకు నువ్వు అనొచ్చు. కానీ నీకు ఉల్టా నీవు చెప్పింది నీకంటే నేను దేశద్రోహిని అంటే ఏంది? నీ ఆధిపత్యం నడవాలి. నువ్వు నిన్ను ప్రశ్నించవద్దు. నువ్వు ఎవరినైనా ఏమైనా అనొచ్చు. నువ్వేమన్నా పడాలి కదా. నీ బతుకు ఒకసారి ఆలోచించుకోరా. ఒకసారి ఆలోచించుకో. నువ్వు దేవుని మొక్కుతావు కదా, ఎల్లమ్మ అంటావు, పోషమ్మ అంటావు, మైసమ్మ అంటావు, రాముడు అంటావు, కృష్ణుడు అంటావు. వాళ్ళని ఎందుకు మొక్కుతున్నావు? వాళ్ళని మొక్కుకుంటా వాళ్ళు చెప్పింది పాటించకపోతే వాళ్ళు కూడా తంతారా నిన్ను. భగవద్గీతని శ్రీకృష్ణుని మొక్కుతున్నావు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పిండో అది నువ్వు పాటించకపోతే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మొక్కుడు? అంటే దేవుని కూడా నువ్వు మోసం చేస్తున్నట్టే. ఫస్ట్ దేవుడు మోసం చేస్తే నిన్ను శిక్షిస్తాడు, నమ్మనోని శిక్షించాడు. ఎవడు ఏ పేరు చెప్పినా తల్లిని ప్రేమించు, అబద్ధం ఆడొద్దు. బైబిల్లో చెప్పిన గదే చెప్తాడు, వాడు ఖురాన్లో చెప్పిన గదే చెప్తాడు, ఎవడి భగవద్గీతలో చెప్పిన గదే చెప్తాడు. అందులో ఉండే సారం ఒకటే ఉంటుంది. నువ్వు కవర్ ఏ పేరు పెట్టినా ఒకటే కదా. అందరికి ఒకటే సూర్యుడు, ఒకటే చంద్రుడు, ఒకటే భూమి, ఒకటే తల్లి యోన్లకి వచ్చే పద్ధతి, ఈ విధానం అన్ని ఒకటే తీరున్నప్పుడు నువ్వు ఏ పేరు పెట్టుకుంటేందిరా? సో అందులో సారం ఒక్కటే. అర్థమైందా? సో కాబట్టి నువ్వు అందులో చెప్పింది పాటించకుండా దాన్ని మొక్కుతున్నావు అంటే వాళ్ళని కూడా మోసం చేస్తున్నట్టే. మరి అప్పుడు నువ్వు చెప్పుకునే రాముడు ఫస్ట్ శిక్షించేదోని, నువ్వు రాముని పేరు చెడ్డ పేరు చేస్తున్నావు కదా, అని చెప్పింది పాటిస్తలేవు కదా. రాముడు శిక్షించేది వీళ్ళనే మూడ కొడుకులే, జన సైనిక మూడ కొడుకులనే. సుందర్ సింగ్ దుమంతి, ఎస్, థ్యాంక్ యూ బ్రదర్. కాటం మనషి, ఎస్, థ్యాంక్ యూ బ్రదర్. వెరీ అన్ఫార్చునేట్. ఎక్కడికి పోతుందిరా? ఏంది ఇది? ఇందుకోసం కాదు కదా ప్రజలు అంత కష్టపడి వాళ్ళు ట్యాక్సులు కడుతుంది, వాళ్ళు ఓట్లేసింది. మనమసి సుబ్రహ్మణ్యం యాదవ్. కొంతమంది ఈ బ్రాహ్మణులకు కాకుండా ఈ వ్యవస్థలో ఎడ్డిముండ కొడుకులు లెక్క కొంతమంది బీసీలు, ఓకే, వీళ్ళకి తెలుస్తలేదు పాపం. వెరీ అన్ఫార్చునేట్. ఓకే, వాళ్ళకి ఈ బ్రాహ్మణుల వ్యవస్థలో వీడు కూడా బందీ అయిపోయాడు వాళ్ళ థాట్ ప్రాసెస్ లో. ఏమంటుంటాడు? అరే గజ్జి కుక్క, నువ్వు రేవంత్ రెడ్డిని తిట్టిన బూతు పురాణం అంతా వీడియోలు ఉన్నాయి, అందుకే నా బూతులు మాట్లాడిన వాడికి సపోర్ట్ చేస్తున్నావరా కుక్క. అరే లంజా కొడక, ఇప్పుడు తిడతారా? తప్పు చేస్తే ఎవరినైనా తిడతా. రేవంత్ రెడ్డి ఏమి ఆకాశంలోకి ఊడిపడలేదు. రేవంత్ రెడ్డి ఏమి పీకెటోడు కాదు. రేవంత్ రెడ్డి అంత గొప్పడైతే తెలంగాణలో ఓకే నీ టీడీపీ పార్టీ చచ్చిపోయేది కాదు. రేవంత్ రెడ్డిని చూసి ఒక్కడు ఓటేయలే. అర్థమైందా? రేవంత్ రెడ్డి ముఖం మీద చెప్పమంటే చెప్తా. కాంగ్రెస్ అనే శివలింగం మీద వచ్చి కూర్చున్నాడు రేవంత్ రెడ్డి అనేటోడు. అర్థమైందా? సో కాబట్టి రేవంత్ రెడ్డి వీకింది లేదు. రేవంత్ రెడ్డి పోయినరా మొన్న 16 సీట్లు వస్తాయి అన్నాడు ఎంపీకి. ఎన్ని వచ్చినాయి? 8 సీట్లు వచ్చినాయి. మరి ఎందుకు రాలే? ఆ 8 సీట్లు రాకపోవడానికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి. ఊరు పేర్లో కావాలని టికెట్లు ఇచ్చిండు. అది బీజేపీతో ఏమి సంబంధం పెట్టుకున్నాడు, ఈ నారా చంద్రబాబు నాయుడుతో ఏం సంబంధం పెట్టుకున్నాడు, ఇక రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. అర్థమైందా? రేవంత్ రెడ్డికి ఎవడు ఇక్కడ భయపడేటోడు లేడు. అర్థమైందా? సో కానీ కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క తెలంగాణ ఇచ్చింది, లేకపోతే వాళ్ళ యొక్క ఏమంటారు ప్రజాస్వామిక విలువలతో కూడిన పార్టీ కాబట్టి వీళ్ళందరికీ వీళ్ళకంటే బెటర్ అని మనం సపోర్ట్ చేస్తున్నాం తప్ప రేవంత్ రెడ్డి కాదు వాళ్ళ తాతనైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం. బట్టిని కూడా తిట్టిన సందర్భాలు ఉన్నాయి. కేసీఆర్తో కుమ్మక్కైనావు, వాళ్ళ దగ్గర 1000 కోట్లు తీసుకున్నావు, ఉత్తమ్ రెడ్డి తీసుకున్నావు, లేకపోతే ఎప్పుడో వచ్చేది. నిజం వాస్తవం. 13 మంది ఎమ్మెల్యేలను తీసుకుంటే ఏమి చేసిండు? బట్టి 1000 కోట్లు తీసుకొని నోరు మూసుకున్నాడు. ఎవడు సొక్క పూసలేడు. అందరు దొంగ ముండే కొడుకులే. కాకపోతే చిన్న దొంగ పెద్ద దొంగ గంతే. అర్థమైందా? చిన్న దొంగకి సపోర్ట్ చేస్తున్నాం గంతే. ఎందుకంటే ఆడ కుర్చీ కాలికి కూర్చోబెట్టలేం కాబట్టి గంతే తప్ప ఆడ కాంగ్రెస్ పర్ఫెక్ట్ అని చెప్తలే నేను. ఇలా కూడా దొంగలు సచ్చిర్రు. అర్థమైందా? అయితే ఏమైందిరా? రేవంత్ రెడ్డిని తిడతా, ఇప్పుడు కూడా తిడతా. అయితే ఏమైంది? తిడతాం రా, బరాబర్ తిడతాం. పవన్ కళ్యాణ్ నీతులు మాట్లాడుతుండారా? వాడు తిట్టలేదురా? చంపుతాం, పొడుస్తాం. వాడి పాపం ఆయన పేరేంది, ఆయన బతుకున్నాడు, ఆయన యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు మీరు నెల్లూరు దగ్గర యాక్సిడెంట్ అయింది. ఆయన పేరేంది రాముడు మీద మాట్లాడండి కదా, ఆయన పేరు మర్చిపోతున్నాయి. సో అయితే ఏమైంది? యాక్సిడెంట్ అయితే పక్కనకి ఒక్క దెబ్బ తగలే, కానీ ఈయనకు తగిలి ఈయనకు దెబ్బలు తగిలి కానీ చచ్చిపోలే.
కరెక్ట్గా ఈయన దిక్కే వచ్చి ముందర ట్రక్ పెట్టిర్రు. ఆయన తీసుకుపోయి చెన్నై హాస్పిటల్ అపోలో హాస్పిటల్ వేస్తే ఆయన బతుకున్నాడు. కావాలని ట్రీట్మెంట్ చేయకుండా చంపేసారు ముడకొడుకులు. సో జన సైనికులు చంపారు ఆయనని. పేరు గుర్తుకొస్తలేదు నాకు. సో ఈ గిదారా పద్ధతి, గిదారా సంస్కారం, గిందుకా సావడా పవన్ కళ్యాణ్ వాళ్ళు అయ్యే సావలే, చిరంజీవి సావడా, ముండా కొడుకులు ఉంటావరా నువ్వు? మరి ఎందుకురా అందరినీ చంపాక నీకెక్కడిదిరా? ప్రకృతి ఊరుకుంటుందా? నీకు చంపదా? భగవద్గీతలో చెప్పలేదా? పిచ్చి ముండా కొడుకులు, గలీజ్ ముండా కొడుకులు, ఎథిక్స్ మొరల్స్ లేవు. అనుభవిస్తారు. యూనివర్సల్ కాన్షియస్నెస్ అనేది నీ గుండె నువ్వు చెప్తే కొట్టుకుంటలేదు, నువ్వు చెప్తే నిద్ర రాదు, నువ్వు చెప్తే అన్నం అరుగుతలేదు. ఓకే, ఒకప్పుడు భూమి మీద డైనోసార్లు ఉండే అలా లేవు. ఓకే, ఏం జరగాలన్నా అది యూనివర్స్ అనేది చేస్తున్నది. ఓకే, యూనివర్సల్ కాన్షియస్ అనేది ఒక సూపర్ పవర్ చేస్తున్నది. ఓకే, డెఫినెట్లీ నువ్వు చేసిన కర్మ అంటే ఏంది? నువ్వు చేసింది నువ్వు అనుభవిస్తావు. అది యూనివర్స్కి తెలుసు. నువ్వు ఏం చేసినా, ఏ గింజ నాటితే మళ్ళీ అదే చెట్టు వస్తుంది. సిమిలర్లీ నువ్వు ఏం చేసినా దట్ గెట్స్ రిజిస్టర్డ్ ఇంటూ యూనివర్సల్ కాన్షియస్నెస్. ఈ యూనివర్సల్ కాన్షియస్నెస్ లో అది రిజిస్టర్ అవుతుంది. ఏది మనం చదువుకున్నాం చూడు, ఏమంటారు, చర్యకి ప్రచర్య ఉంటుంది, ఎనర్జీ అది ఒక రూపం నుంచి ఇంకో రూపంగా మారుతుంది తప్ప అది నాశనం కాదు. ఎనర్జీ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ బట్ ఇట్ కెన్ నాట్ బి డిస్ట్రాయిడ్. సో వాట్ ఎవర్ యువర్ థాట్స్ కావచ్చు, నీ ఆలోచన కావచ్చు, నువ్వు చేసిన చర్యలు కావచ్చు, ఆ యొక్క ఎనర్జీని నువ్వు యూనివర్స్లోకి వదులుతున్నావు. దాని రిపుల్ ఎఫెక్ట్ మళ్ళీ నీకే తిరిగి వస్తుంది. దాన్నే కర్మ అంటారు. మొన్న ఒక విమానం ప్రమాదం జరిగింది. నిజంగా గుండె మీద చేసుకొని చెప్పండి, 300 మంది చచ్చిపోయారు ఏడాది కింద. ఓకే, ముంబై ఎక్కడి నుంచో, చెన్నై, ముంబై నుంచి అనుకుంటా, ముంబై నుంచి యూకే పోయేది. సో ఏమైంది అక్కడ, మొత్తం 200 కరెక్ట్, నాకు అరౌండ్ 300, నాకు కరెక్ట్ నెంబర్ గుర్తులేదు, అందరు చచ్చిపోయారు. ఒక్కడు మాత్రం మంచిగా నడుచుకుంటూ వస్తున్నాడు. హౌ దట్ ఈస్ పాసిబుల్? 300 మంది చచ్చిపోయారు, మొత్తం బుగ్గి అయిపోయింది, ఎన్ని లీటర్ల పెట్రోల్ ఉండే అలా, కానీ ఒక్కడు మాత్రం మంచి వానికి ఏం కానట్టు వస్తున్నాడు నడుచుకుంటా. హౌ దట్ ఈస్ పాసిబుల్? దట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ కాన్షియస్నెస్. అదే యూనివర్స్ నడిపిస్తున్నది. అది నీకు అర్థం కాకపోతే నువ్వేం చేయలేం. ఇంకా నువ్వు భగవద్గీత చదివినా, రాముని చదివినా, అల్లాని మొక్కినా, జీసస్ మొక్కినా వేస్ట్. నీకు ఇంత చిన్న లాజిక్ అర్థం కాకపోతే, నువ్వు ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు పోవాలనేది నేను డిసైడ్ చేయ. కాబట్టి ఎందుకు ఎగిరెగిరి పడుతున్నావు? మోడీ ఏ రోగాలతో చచ్చిపోతాడు? వాజ్పేయి చెప్పుకోలేని రోగాలతో చచ్చిపోయాడు. మనం ఎంత తీయగా చూపెట్టినా స్క్రీన్ మీద, కానీ లోపల జరిగేది ఆ యూనివర్స్కి అయితే, ప్రకృతికి అయితే తెలుసు కదా. ఒక జీవి గడ్డి తిని బతకమని ఎందుకు చెప్తుంది? ఒక జీవి వేరే జీవిని చంపుకోకపోతే బతకలేదని ఎందుకు చెప్తుంది? బికాస్ దట్ హ్యాస్ టు బి బ్యాలెన్స్డ్. ఆ లైఫ్ సైకిల్ ఉండాలి, ఏ జీవులు ఎంత ఉండాలి, దాన్ని అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ ఎందుకు కాకూడదు? ఎవ్రీథింగ్ డిసైడెడ్ బై ద యూనివర్సల్ కాన్షియస్నెస్, ద క్వాంటమ్ ఫిజిక్స్. అది నీకు అర్థం కాదు, అర్థం కావాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి నీ కర్మ నువ్వే అనుభవిస్తావు, తెలుసుకో.